పోలీసులు కొట్టడం వల్ల యువకుడు మృతి చెందాడన్న ప్రచారం అవాస్తవం. లాకప్ డెత్ కాదు, అనారోగ్యంతోనే మృతి. మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. సాలూరు పట్టణంలో చోరీ కేసులో నిందితుడిగా ఉన్న బండారు మణికంఠ అనారోగ్య కారణాలతోనే మృతి చెందాడని, పోలీస్ దాడి వల్ల మృతి చెందాడన్న ప్రచారంలో వాస్తవం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలో ఈ నెల 9వ తేదీ నమోదైన చోరీ కేసులో సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలతో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిలో 3వ నిందితుడైన మణికంఠను అరెస్ట్ చేసి వైద్య పరీక్షలకు తరలించగా అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. దీంతో స్టేషన్ బెయిల్పై అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు. ఈ నెల 11న రాత్రి మణికంఠకు జ్వరం తీవ్రం కావడంతో బంధువులు మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారని ఎస్పీ తెలిపారు. అక్కడ వైద్య పరీక్షల్లో తీవ్ర జ్వరం, పచ్చకామెలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. మణికంఠపై రామభద్రపురంలో మరో చోరీ కేసు కూడా నమోదై ఉందని తెలిపారు. మణికంఠ మృతికి అనారోగ్యమే కారణమని వైద్యులు నిర్ధారించారని, పోలీసులు కొట్టడం వల్ల మృతి చెందిన వదంతులు, అపోహలు పూర్తిగా అవాస్తవమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని జిల్లా ఎస్పీ సూచించారు. విజయనగరంలో తిరుమల హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. మెడికల్ రిపోర్ట్ కూడా నేను తీసుకొని విచారిస్తే మిడ్-నైట్ అంటే 11th సమ్వేర్ 12 దాటాక జాయిన్ అయ్యాడు. కొంచెం ఫీవర్ ఎక్కువ కావడం వల్ల. సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి చనిపోవడం జరిగింది. సో అక్కడ డాక్టర్తో కూడా మాట్లాడడం, ఆ మెడికల్ రిపోర్ట్ కూడా క్లియర్గా తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కూడా క్లియర్గా రాశారు. ఒక 1 వీక్ నుంచి ఫీవర్, ఎల్లో డిస్కలరేషన్ ఇవన్నీ ఉన్నాయి. సో పేషెంట్ అడ్మిటెడ్ విత్ అంటే ప్లేట్లెట్లు తక్కువ ఉంది, జాండీస్, కాంప్లికేటెడ్ మలేరియా, ఎన్సెఫలైటిస్ ఇవన్నీ అంటే లోపల అది అతనికి కొద్దిగా అవి డెవలప్ అయ్యి అడ్మిట్ అయ్యడం జరిగింది. దాని మీద 11th ఆగస్ట్ నుంచి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ దీని మీద చేస్తున్నారు. సో సమ్వేర్ అది ట్రీట్మెంట్లో కొద్దిగా అంటే సరిగ్గా రెస్పాన్స్ కాకపోవడం వల్ల మెడికల్ కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ జాండీస్ అండ్ అదర్ ఫీవర్, ఈ ఫ్యాక్టర్స్లో కొద్దిగా ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా డెవలప్ చేసుకొని ఆ ట్రీట్మెంట్లో అతను అన్ఫార్చునేట్లీ ఈ డైడ్ టుడే ఇన్ తిరుమల హాస్పిటల్. సో దీంట్లో ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కొట్టడము చేయడం వల్ల చనిపోయాడు అనేది టోటల్లీ దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. క్లియర్ మీరు మీడియాకు కూడా మీకు అందరికీ మేము చెప్తున్నది అటువంటి లేని అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ను దయచేసి నమ్మకండి, ప్రచారం చేయకండి. వీ హ్యావ్ క్లియర్ డాక్యుమెంటేషన్, మెడికల్ ట్రీట్మెంట్ కూడా ప్యూర్లీ అతనికి సివియర్ ఫీవర్, జాండీస్, అదర్ కాంప్లికేషన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది.